నమస్తే. వెల్కమ్ టు మైత్రి టీవీ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వాతావరణం రోజురోజుకు హీటెక్కిస్తుంది. ముఖ్యంగా హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల అభ్యర్థులు అలాగే ఇతర పార్టీల అభ్యర్థులు కూడా వారి ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతం మనతోటి హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్గా 12వ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వర్ధినేని రవీందర్ రావు గారు మనతోటి ఉన్నారు. ఆయన సామాజిక నేతగా మనందరికీ సుపరిచితమే. సామాజిక నేత నుంచి నేడు కౌన్సిలర్గా పోటీ చేస్తున్న ఆయన గురించి, ఆయన నేపథ్యం, ఆయన చేసిన సేవా కార్యక్రమాలు, ఆయన ముందు ముందు చేయబోయే పనుల గురించి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్కారం. నమస్తే. మీరు సామాజిక నేతగా నుంచి నేడు హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా 12వ వార్డు నుంచి మీరు పోటీ చేస్తున్నారు. ముందుగా మీ గురించి, మీ నేపథ్యం, మీరు చేసిన సేవా కార్యక్రమాల గురించి చెప్పండి అన్న. నమస్తే. నా పేరు వర్ధినేని రవీందర్ రావు. మాది కాకతీయ కాలనీ, హుజురాబాద్. నేను గత 25 సంవత్సరాల నుంచి వెళ్ళి సేవా కార్యక్రమం చేస్తున్నా. ఏంటంటే సేవ్ ద ట్రీ, సేవ్ ద ఎర్త్ అని. దాదాపు హుజురాబాద్ గ్రామంలో నేను ఒక 50,000 చెట్లు పెట్టిన. మొదటి నుండి 2001 నుండి ప్లాస్టిక్ అనేది ఎట్టి పరిస్థితుల్లో వాడను. చెట్లు పెడతా, ప్రతి బర్త్డేకు చెట్లు పెట్టేయాలని కార్యక్రమం చేపడుతున్నా. ఎందుకంటే మన భూమి మీదకి వచ్చినప్పుడు కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత మన భూమి మీదకి వస్తాం, మానవ జన్మ వస్తుంది. ఆ మానవ జన్మ అనేది మనతోటి పాటు పక్షులు, జంతువులు, చెట్లు, అన్ని క్రిమికీటకాలు ఉంటాయి కాబట్టి వాటికి నష్టం చేసే పని మనం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. ఎందుకంటే మానవునిగా మనం జ్ఞానం ఉంది కాబట్టి అట్టి తప్పు చేయొద్దు. ప్లాస్టిక్ ఎట్టి పరిస్థితుల్లో వాడద్దు. వాడి ఏంటంటే బయట పడేస్తే జంతువులు అవి అని చెప్పి వాడికి ఇబ్బంది అవుతున్నది. కాబట్టి ప్లాస్టిక్ ఎట్టి పరిస్థితుల్లో వాడదు, చెట్లు పెట్టాలి. మానవుడు రాను ఏంటంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఆక్సిజన్ కూడా కొనే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే చెట్లు పెట్టట్లేదు. ఎందుకంటే ఏంటంటే ఒక ఊరు పొందేయాలంటే ఒక చెట్లు పెట్టిన తర్వాతనే ఊరు పొందించేది. ఇప్పుడు చెట్లు కడిగేసి ఊరు నిర్మిస్తారు. కాబట్టి చెట్లు అనేది మానవ జన్మ కంపల్సరీ అవసరము. పొలిటికల్ ఎట్లుందంటే నేను ఒక కౌన్సిలర్ అయితే ఇన్ని పైసలు వస్తాయి, నేను ఒక ఎమ్మెల్యే అయితే ఇన్ని పైసలు వస్తాయి, నేను ఒక ఎంపీ అయితే ఇన్ని పైసలు వస్తాయి అని చెప్పేసి చాలామంది డబ్బుల కోసమే పోటీ చేస్తున్నారు. డబ్బులు పెడుతున్నారు, మళ్ళీ డబ్బులు సంపాదించాలి, బిజినెస్ లాగా చేస్తున్నారు. యాక్చువల్ ఏంటంటే ఇది ఒక ఎమ్మెల్యే పోస్ట్ కానీ, ఒక ఎంపీ పోస్ట్ కానీ, ఒక రాజకీయ పోస్ట్ ఏంటంటే ఒక సర్పంచ్ కానీ, ఒక కౌన్సిలర్ కానీ, ఒక చైర్మన్ కానీ ఏంటంటే ఇది సేవా కార్యక్రమం. దీనికి ఎలాంటి బిజినెస్ సంబంధం ఉండదు. కాబట్టి ఇది బిజినెస్ రకంగా చూడద్దు. దయచేసి ఏంటంటే ఓటు ద్వారా మన డబ్బుల ద్వారా మన ఓటును అమ్మద్దు. అట్లా అమ్మితే ఏంటంటే వాడు రేపు వాళ్ళ దగ్గర పోయినప్పుడు వాడు అదే పని చేస్తాడు, నాకేమిస్తావు, నీకు డబ్బులు ఇవ్వదంటాడు. అట్లా కాకుండా సేవా కార్యక్రమం, సేవ ద్వారానే నేను వాళ్ళు గెలవాలి, సేవ వాళ్ళకు చేయాలి. ఇది స్వచ్ఛంద కార్యక్రమం. దీనికి ఎందుకంటే ఎలాంటి బిజినెస్ కాదు ఇది. ప్రతి ఒక్కరు ఏంటంటే ఇంట్లో పోతే అన్నీ వస్తాయి, అన్న పోతే చేస్తారు కదా. ఇది తప్పు. ఏ పార్టీ అయినా, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, ఏదైనా కానీ ఖచ్చితంగా సేవాభావం ఉన్న వాళ్ళే పొలిటికల్ రావాలి. లేకుంటే వాళ్ళు బిజినెస్ చేసుకొని ఇళ్ళ ఖర్చు అవసరం లేదు. నేనేంటంటే అన్ని బిజినెస్ చేసిన, అన్ని సేవా కార్యక్రమం చేసిన, 30 వార్డులకు పనిచేసిన, ఎక్కడెక్కడో పనిచేస్తున్నా, ఎంతోమంది పేదలకు విద్యా డబ్బులు ఇచ్చిన, ఎంతోమందికి ఉపాధి కల్పించిన, నా చేతనంత వరకు చేసిన. బడాయి కోసం చెప్పట్లేదు. ఎందుకంటే నేను చెప్తే ఇంకోటి తెలుస్తుంది కాబట్టి చెప్తున్నా. అసలు ఈ చైనా చేసింది ఈ చేయి కూడా చెప్పొద్దట మా అమ్మ చెప్పేది. అయితే ఏంటంటే చెప్పకుండా ఏంటంటే మన ఫ్రెండ్స్ కానీ, మన దోస్తులు కానీ తెలియదు కాబట్టి చెప్పుడు. కానీ బడాయి కోసం కాదు. నేను హుజురాబాద్లో శివాలయంలో గ్రాండ్ వర్క్ ఇచ్చిన, పాటి మీద ఆంజనేయ గుళ్ళే చెట్లు పెట్టిన, పాటి మీద కూడా గేటు పెట్టిన. ఏ టెంపుల్ కానీ చిన్న నాకు సాయం అడిగిందంటే నేను సాయం అనుకుని అదృష్టం కింద భావించి ముస్లిం మసీద్ కూడా నేను కంకర పోసిన, చర్చి కూడా కంకర పోసిన, తెలుగు గుళ్ళ కూడా పనిచేసిన. ఏ గుడి అయినా పర్లేదు. ఒక్క గుడి ఉన్నదంటే ఏదో మంచి వాతావరణం ఉంటుంది, కొంత వాళ్ళకి పూజ పోతారు, కొంచెం భక్తి బాగుంటుంది. ఎంతోమందికి నేను స్పోర్ట్స్ కిట్లు ఇప్పించిన, చిన్నపిల్లల కాంచె ఎడ్యుకేషన్ బుక్స్ కొనిచ్చిన, స్కూల్ ఫీజులు కట్టిన, స్కూల్ యూనిఫామ్ ఇప్పించిన. అట్లనే పెద్దవాళ్ళకి ఎంబీబీఎస్ సీట్ వస్తే కూడా కొన్ని ఫీజులు కట్టిన. అంటే ఇది ఏంటంటే మన గొప్ప కోసం కాదు, ఇది ఎలక్షన్ స్టంట్ కాదు, ఇది బడాయి కోసం కాదు. చెప్పేది అంటే ఒక వ్యక్తి జీవించున్నంతసేపు ఖచ్చితంగా పనిచేయాలి, ఇతరులకు సహాయం చేయాలి. ఆఖరికి ఇంత సీమల కన్నా చక్కెర మోసిపోవాలి. అది ఒక రోజు మనం బతికినాం అంటే ఆ బతికిన రోజు ఏదో ఒక చిన్న పని చేయాలనే తత్వంతో బతుకుతున్నా. నేను 12వ వార్డు కౌన్సిల్ అభ్యర్థిగా ప్రజలు వాళ్ళు నా ఓటర్లను ఆశీర్వదిస్తే ఇలాంటి డబ్బులు తీసుకొని చెప్పేసి ఫస్ట్ ప్రమాణ స్వీకారం అంటే ప్రమాణం చేస్తా. ఒక్క రూపాయి కూడా వాళ్ళ డబ్బులు తీసుకోను. ఇలాంటి చిన్న చిన్న 5,000, 10,000 ఏమైనా వర్క్స్ ఉన్నప్పుడు నేనే చేపిస్తా.
పెద్ద వర్క్స్ ఏమైనా ఉంటే మా ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే గారిని అడిగి ఏమైనా ఫండ్స్ తెప్పించి డెవలప్ చేస్తా. మా కాలనీ 30 వార్డులల్లో నంబర్ 1 కాలనీగా తీర్చిద్దని చెప్పేసి నేను ఈ సభాముఖంగా మా పత్రికా ముఖంగా మీకు చెప్తున్నాను. అన్నగారు 12వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మీరు 12వ వార్డులో గమనించిన అంశాలేంటి? మీరు గెలిస్తే ఏం చేస్తారు? మీరు చేయబోయే పనుల గురించి చెప్పండి. మేము 12 వార్డు వాడవాడకు తిరుగుతుంటే ఏంటంటే తిరుగుతుంటే ముఖ్యంగా ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు. సీసీ రోడ్ వేసిన తర్వాత మోరికి దానికి ఏంటంటే ఒక 2 ఫీట్ల గ్యాప్ ఉంటుంది. ఆ సీసీ రోడ్ ఒక ఫీట్ హైట్ ఉన్నది, మోరి డౌన్ ఉన్నది. అన్ని రోడ్లు అట్లే ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే రోడ్లు చిన్నగా ఉండేది ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్ ఉండాలి, దాన్ని లెవెల్ మెయింటైన్ చేయాలి. లెవెల్ మెయింటైన్ చేసి ఒక బ్రిక్ వర్క్ లేకుంటే సిమెంట్ హైట్ చేసి లెవెల్ చేస్తే మంచిగా ఉంటుంది. స్ట్రీట్ లైట్లు లేవు, వాటర్ కూడా నల్లలు ఇప్పేసి కొంతమంది నల్లాలు ఇప్పేస్తారు, కొంతమందికి వాటర్ సరిపోతలేవు. ముఖ్యంగా ఏంటంటే చెత్త, ఏ ప్లాట్లో చూడు చెత్త, ఇంటి ముందర చెత్త, మోరిళ్ళ చెత్త. మా వాడ కంపల్సరీ డ్రైనేజ్ వ్యవస్థ మంచిగా చేస్తా, వాటర్ వ్యవస్థ మంచిగా చేస్తా, ఇంటింటికి నల్ల నీళ్ళు ఇస్తా. కేసీఆర్ గారు ఇచ్చిన మిషన్ భగీరథ వాటర్ లైన్ ఉంది. ఆ లైన్ ఏంటంటే వాళ్ళకి ఐడియా లేక మంచిగా మెయింటైన్ చేస్తలేరు. ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచెలు అయితే అసలు చెత్త క్లీన్ చేసేది లేదు, అటు మొగన వేయడం లేడు. మా కాలనీలో రంగనే అక్కడ గుట్ట దగ్గర లాస్ట్కు కోళ్ళ ఫారం దగ్గర చిన్న కాలనీ ఉన్నది. అసలు మోటార్ సైకిల్ పోయే తవ్వకూడలేదు వాళ్ళ ఇంటికి. ఎక్కడో మోటార్ సైకిల్ వాళ్ళకి నడిచిపోతాను. అట్లాంటి సీసీ రోడ్లు సీసీ రోడ్లు ముఖ్యం కాదు, ఫస్ట్ రోడ్ కటింగ్ చేసేసి కొద్దిగా రోడ్ లాగా చేసి కనీసం వాళ్ళ ఇంటికి బొండో మోటార్ సైకిల్ కారు పోవడానికి చేసుకుంటే. ముఖ్యంగా ఏంటంటే ఎలక్ట్రిసిటీ, వాటరు, డ్రైనేజీ వాళ్ళకి ఇంపార్టెంట్. అవి 3 మంచిగా చేస్తే సరే రోడ్లు మినిమం రోడ్డు సీసీ రోడ్లు ముఖ్యం కాదు, ఫస్ట్ మట్టి రోడ్లు అయినా రోడ్ మంచిగా వైండింగ్ చేసి మంచిగా చేస్తే సరిపోతుంది. ఇటు పనులు తప్పకుండా చేస్తా అని చెప్పేసి 5,000, 10,000, 50,000 చిన్న చిన్న పనులు ఏమంటే నేను స్వచ్ఛందంగా పెడతా. అది ఏదైనా పెద్ద వర్క్లు వస్తే దగ్గర ఉండి చేస్తాను. నేను ఎలాంటి కాంట్రాక్ట్ చేయను, మంచి కాంట్రాక్టర్ పట్టేసి నాణ్యతగా వర్క్ చేస్తా. ఒక 100 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉండేటట్టుగా రోడ్లు వేస్తా, డ్రైనేజ్ కట్టిస్తా. మంచి కార్యక్రమానికి నేను దిగుతున్నా. ఎలాంటి స్వార్థం కోసం నేను రావట్లేదు కాబట్టి మా ప్రజలంతా గమనించి నాకు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ప్రార్థన. మీరు ప్రచారం చేస్తున్న క్రమంలో ప్రజల నుంచి, ఓటర్ల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? మేము ప్రచారం పోయినా ఏంటి పోయినా నీరాజనం పలుకుతున్నారు, నాకు ముందుకు వచ్చి స్వాగతం పలుకుతున్నారు. వాళ్ళు నేను రాగానే మా రవీంద్రరావు గారు వచ్చారు, వీరిని గెలిపించాలి, వారు ఇంట్లో ఓట్లు తప్పకుండా వేస్తాం, బయట కూడా ఓట్లు వేస్తాం, మీలాంటి వాళ్ళు వచ్చుడు మాకు చాలా సంతోషం అని చెప్పేసి నాకు చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. అన్నగారు, చివరిగా 12వ వార్డు ప్రజలకు, ఓటర్లకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నమస్తే, నా పేరు వర్ధిని రవీంద్రరావు. నేను బీఆర్ఎస్ బలపరిచిన కౌన్సిలర్గా 12వ వార్డు నుంచి పోటీ చేస్తున్నా. మీరందరూ నా కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మీద గెలిపించాలని చెప్పి మన 12వ వార్డు ప్రజలను నేను కోరుచున్నాను. మీకు దగ్గరుండి అందుబాటులో ఉండి చాలా పనులు చేస్తా. ఇన్ని రోజులు పెండింగ్ ఉన్న పనులు చేస్తా. పిల్లలకి ఏమైనా ఎడ్యుకేషన్ విషయంలో సహాయం చేస్తా, డ్రైనేజ్ వ్యవస్థ చేస్తా, మోరీలు కట్టిస్తా, ఎలక్ట్రిసిటీ చూస్తా, వాటర్ చూస్తా. కాబట్టి తప్పకుండా నేను గతంలో చాలా పనులు చేసిన కాబట్టి నా గురించి మీరు తెలుసుకొని నాకు అత్యధిక మేరతో గెలిపించి నాకు బలం చేకూర్చాలని చెప్పేసి మా 12వ వార్డు ప్రజలను, 12వ వార్డు ఓటర్లను కోరుచున్నాను. మన వార్డు 12th వార్డు 30 వార్డులలో నంబర్ 1 వార్డుగా తీర్చిదిద్దుతా అని చెప్పేసి మీ అందరికీ మాటిస్తున్నా. దయచేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీ అందరికీ ప్రార్థన.